రాముడి యొక్క సిమియన్ సహచరుడు వానర తెగ నుండి వచ్చినవాడు. అతను అరణ్యవాసి, మాట్లాడగలడు, ఎగరగలడు, ఆకారాన్ని మార్చగలడు. హనుమంతుని పురాణం అనేక మంది పండితులు మరియు గ్రంథాల ద్వారా వివరించబడింది. హనుమంతుడు రామాయణ మహాభారత ఇతిహాసాలు రెండిటితో సంబంధం కలిగి ఉన్నాడు. అనేక పురాణాలు, కథలు అతని వ్యక్తిత్వం యొక్క బహుముఖ ప్రజ్ఞను ప్రతిబింబిస్తాయి. ఒక ప్రతిభావంతుడైన పిల్లవాడు, దృఢమైన యోధుడు, రాముడిని అభిమానించే అంకితభావం గల అనుచరుడు, ఆడంబరం లేనివాడు, శక్తిని మోసేవాడు, ఉద్దేశపూర్వకంగా తన స్వంత అద్భుతమైన లక్షణాల గురించి తెలియని వ్యక్తి హనుమంతుడు. హనుమంతుడు వినయం మరియు శౌర్యంతో కూడిన బలం యొక్క స్వరూపుడు. అతను ఒక కోతిగా, సిమియాన్గా చూపించబడ్డాడు. అది ఏ మానవుడి ముఖాన్ని పోలి ఉండదు. హనుమంతుడు తన రూపాన్ని చూసి బాధపడని వ్యక్తి. అడవులకు చెట్లలాగా లేదా నదులకు చేపలా సహజంగా కనిపించే వ్యక్తి. అతను బ్రహ్మచార్యాన్ని తీసుకొని వ్యతిరేక లింగానికి సంబంధించిన ఆకర్షణను ఉద్దేశపూర్వకంగా విస్మరించాడు. సిమియన్ యొక్క వెలుపలి భాగం భౌతిక శరీరం యొక్క అస్థిరత మరియు అల్పత్వాన్ని సూచిస్తోంది. అతని అంతర్గత ఆత్మ రాముని పట్ల భక్తిని కలిగి ఉంటుంది. అందువల్ల హనుమంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అతని అధ్యయనం ఒకరి స్వీయ అహం మరియు మనలోని భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి లోతైన అవగాహనను అభివృద్ధి చేస్తోంది.